మిత్రులారా, ప్రేమ యొక్క ఎపిసోడ్లోనికి అందరికీ స్వాగతం. పెళ్ళా వివాహమా వ్యత్యాసం తెలుసా? ఏంటి, వెడ్డింగ్ ఆర్ మ్యారేజా? అవును, మనం చాలామంది ఇవి రెండు ఒకటి అనుకుంటాం. కానీ పెళ్ళికి వివాహానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది నాకు ఇష్టమైన అంశాలలో ఒకటి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే మా పెళ్ళి కాకముందు మేము చాలాసార్లు చాలా సంభాషణలు చేశాము. కానీ నాకు గుర్తున్న చాలా ప్రాముఖ్యమైన సంభాషణలు ఒకటి, సామ్ నాతో ఇలా చెప్పారు: మనం ఎలా కనిపిస్తామన్నది ప్రాముఖ్యము కాదు, పెళ్లి సమయంలో ఎవరు వస్తారో రారో అని కాదు, కానీ దేవుడు అక్కడ ఉండాలి. పెళ్లి రోజు కోసం కాకుండా మన వివాహ జీవితం కొరకు ప్రార్థిద్దాం. మన పెళ్లి రోజు కంటే మన వివాహంపై ఎక్కువ దృష్టి పెడదాం. ఇది నా పెళ్లి జరిగిన సమయానికి తీసుకువెళ్తుంది. చాలా మెమరీస్. దేవుడు మనల్ని ఎన్నో మంచి విషయాలు చేయడానికి, మంచి విషయాలు ఆలోచించడానికి మనకి మార్గం చూపించారు. ఆ బ్లెస్సింగ్స్ ఈనాటికి మా మ్యారేజ్ లైఫ్లో ఉంది. సో అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవన్నీ మన లైఫ్కి సరైన పార్ట్నర్ని చూస్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే సరైన మార్గంలో పార్ట్నర్ని చూస్ చేయడం, అదే అన్నిటికంటే ముఖ్యం. మనలో చాలా మంది మన పార్ట్నర్ని చూస్ చేయడానికి ఏం చేస్తామంటే, వాళ్ళు వెడ్డింగ్లో ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఎలా చూస్ చేస్తారంటే, ఆ బాయ్కి అంటే వాళ్ళ సన్-ఇన్-లాకి కారుందా, లేదంటే ఆయన పెద్ద జాబ్లో గ్రేట్ టైటిల్తో ఉన్నారా, ఆయన వెనకాల చాలా ఆస్తులున్నాయా, ఇవన్నీ చూస్తారు. 2 బంగ్లాస్ ఉంటే అబ్బా సూపర్, ఓకే. ఆ తర్వాత ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడా, మంచి రంగుతో ఉన్నాడా, చూడ్డానికి బాగున్నాడా, ఫిట్గా టాల్గా ఉన్నాడా, ఈ క్వాలిఫికేషన్స్ అన్నిటినీ మనం ముందుగా చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఎందుకో తెలీదు, వాళ్ళకి ఒక మంచి అబ్బాయి మంచి అమ్మాయి కావాలని చూడరు. వాళ్ళ చుట్టాలందరి ముందు, బంధువుల ముందు, స్నేహితుల ముందు షో ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. ఎలా మాట్లాడతారంటే, మీరు నా అల్లుడిని చూసారా, నా కోడల్ని చూసారా, వాళ్ళు ఎంత గ్రేటో తెలుసా, వాళ్ళు అది చేశారు ఇది చేశారు, యూఎస్కి వెళ్ళి చదువుకున్నారు అని చెప్తారు. మీ కొడుకు ఏం చేశాడు అని అడుగుతారు. అత్తగారులందరూ ఇదే వెడ్డింగ్లో కూర్చుని మాట్లాడాలనుకుంటారు. ఇవన్నీ చాలా సాధారణమైన చిన్న విషయాలు. వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం మొత్తం జీవితానికి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసినప్పుడు ఇలా మాట్లాడతారు. వాళ్ళు ఇదంతా చాలా పెద్ద విషయం, ఇది చాలా చాలా ముఖ్యమైనది అన్న విషయాన్ని వాళ్ళు గమనించరు. కానీ జీవితంతో ఇలా ఆడుకోవడం అనేది చాలా అపాయకరం. మనం ఖచ్చితంగా అందుకోసం దాన్ని చూస్ చేసేటప్పుడు పెద్ద బాధ్యతతో ఉండాలి. మనం ఏ విధంగా చూస్ చేస్తున్నాం, అల్లుడిని కానీ, కోడల్ని కానీ, లేదా తోడుని. సో మనం 1-2 సార్లు గట్టిగా ఆలోచించుకోవాలి, ఏ విధంగా మనం మన తోడుని సెలెక్ట్ చేసుకుంటున్నామని. ఎందుకంటే అది మనం సెలబ్రేట్ చేసుకునే ఆ ఒక్క రోజుతో అయిపోయే విషయం కాదు. నా భార్యని ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇలా చెప్పగలరా, ఇటు చూడండి, నాకు ఒక అందమైన భార్య దొరికింది, ఇది మాత్రమే సరిపోదు. అఫ్కోర్స్ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు కావాలి. అవును, మంచి విషయం ఏంటంటే ఒక మంచి CV, మంచి రెస్యూమ్, ఒక ప్రొఫైల్. కానీ మనం చాలాసార్లు ఆ బాయ్ యొక్క క్యారెక్టర్ని అంచనా వేయడాన్ని మర్చిపోతూ ఉంటాం. ఆ గర్ల్ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే, వాళ్ళు మన ఫ్యామిలీతో ఎలా వచ్చి కలుస్తారో, వాళ్ళకి మంచి కల్చర్ ఉందా, చాలా ముఖ్యంగా ఏం చూడాలంటే ఆ పర్సన్ దేవుడికి భయపడతారా, దేవుడిని మొక్కుతారా, దేవుడిని నమ్ముతారా. ఎవరు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఆ ప్లేస్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, వాళ్ళు దేవుడిని పూజిస్తారా, స్పిరిచువల్, వెరీ గుడ్, స్పిరిచువల్ పర్సన్, అది కూడా మంచిదే, ఎక్స్ట్రా బోనస్, అది మంచివే కాదు. సో వాళ్ళు ముందుగా ఆ మనిషి యొక్క మనసు ఎలాంటిదో తెలుసుకోవాలి. అదే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగా సాగుతుందా లేదా అనే దానికి పునాదిగా ఉంటుంది. ఇది చాలా నిజం. మన వివాహం నిర్ణయించినప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఇది సరైన వ్యక్తి అని మీకు ఎలా తెలుసు? ఎందుకంటే నేను డాక్టర్ని, నాకేమీ తెలీదు, నేను ఎప్పుడు స్టేజ్ పైకి రాలేదు, కెమెరా ముందుకు ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కాలేజ్లో కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను చాలా భయపడేదాన్ని. కాబట్టి అందరూ, నా స్నేహితులు, నా కుటుంబం అందరూ నన్ను అడిగారు. కానీ మొదటిగా నాకు అనిపించే విషయం ఏంటంటే, మన కుటుంబం చాలా బాగా కలిసిపోయింది. కాబట్టి ఇదంతా మీరు చెప్పినట్లుగా చాలా ప్రాముఖ్యం. వివాహానికి ముందు ఒకరినొకరు చూడడం, వివాహం ముందు సమయంలో కుటుంబాలని చూడడం. నాకు గుర్తుంది, మొదటి కొన్నిసార్లు మీరు మమ్మల్ని చూడడానికి వచ్చారు మా ఇంట్లో. అత్త నన్ను గట్టిగా కౌలించుకున్నారు,
మరి ఆ మొదటిసారే నేను అనుకుంటా కొన్ని సందర్భాల్లోనే అత్త నా చెంపై ముద్దు పెట్టుకుంది, తను తన పక్కన కూర్చోబెట్టింది. ఒక చిత్రంలో నేను అత్త మరియు మామ మధ్య కూర్చున్నాను, పెళ్ళి కాకముందే. కాబట్టి నా స్నేహితులు వారు ఆ చిత్రాన్ని చూసినప్పుడు సరదాగా, ఏంటి వివాహం ఇంకా జరగలేదు, అయినా నిన్ను బాగా అంగీకరించారు. కాబట్టి ఇవన్నీ వివాహానికి ముందే చూస్తాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే తద్వారా మన వివాహ జీవితం బాగుంటుంది. మరియు సోషల్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు చెప్పినట్లుగా మరియు పెళ్ళి పూర్తయిన వెంటనే సోషల్ మీడియాలలో అన్ని చిత్రాలను పెడుతుంటారు. తద్వారా చాలా పెద్దగా పోల్చుకుంటారు. నా స్నేహితుడు డెస్టినేషన్ వెడ్డింగ్లో పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి నాకు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలి. ఆ తర్వాత నేను ఎక్కడ నివసిస్తున్నాను అనేది పట్టించుకోము. నేను చెన్నైలో ఉంటానా, బెంగళూరులో ఉంటానా, లేదా ఎక్కడైనా కానీ నా పెళ్లి తప్పకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండాలి. నా స్నేహితుడు, నా బంధువు ఈ హోటల్లో పెళ్లి చేసుకున్నారు, నేను ఇంకా పెద్ద హోటల్లో పెళ్లి చేసుకోవాలి, నేను మరింత భోజనం పెట్టాలి, నేను ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించాలి. కాబట్టి ఇప్పుడు అందరూ పోల్చుకుంటున్నారు పెళ్లి రోజును. వాళ్ళు ప్లాన్ చేసేదల్లా వెడ్డింగ్ గ్రాండ్గా ఉండాలి అనేదే, అది తప్ప ఫర్దర్ ప్లాన్స్ ఏవి ఉండవు వాళ్ళ దగ్గర. అన్నీ వాళ్ళకి షో ఆఫ్ చేసుకునేలాగానే ఉండాలి. వాళ్ళెప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ రిలేటివ్స్తో నేనే గొప్పగా మ్యారేజ్ చేస్తున్నాను, వెడ్డింగ్ బాగా చేస్తున్నాను, ఇది ఒక మంచి మ్యారీడ్ లైఫ్కి ముఖ్యం కాదు. మీరు చెప్పినట్లుగా పెళ్ళి అనేది ఒకరోజు కార్యక్రమం, బహుశా 1 లేదా 2 రోజులు. కాబట్టి అతిథులు వస్తారు, వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు, వారు చాలా అందంగా ఉన్నారు, మీ జంట చూడముచ్చటగా ఉంది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, భోజనం చాలా బాగుంది. కానీ వెంటనే ఒక వారంలో మరొక పెళ్లికి వెళ్ళినప్పుడు వారు మన పెళ్లి గురించి మర్చిపోయి మరొక పెళ్లికి వెళ్తారు. గత పెళ్లితో పోలిస్తే ఈ పెళ్లి చాలా మనోహరంగా ఉంది, ఈ వ్యక్తులు మనల్ని చాలా చూసుకున్నారు, కాబట్టి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు మీ ముఖాన్ని చూసి వావ్ ఎంత గ్రాండ్గా వెడ్డింగ్ చేస్తున్నారు అని పొగుడతారు, మీరే కింగ్ అంటారు. అలా పొగిడిన వాళ్ళే మ్యారేజ్లో ఎలాంటి చిన్న తప్పు జరిగినా గానీ ముందుగా వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, మీ వెనకాల మాట్లాడతారు, రూమర్స్ని స్ప్రెడ్ చేస్తారు. నీకు తెలుసా ఆ అబ్బాయిది ఆ అమ్మాయిది చాలా గ్రాండ్గా వెడ్డింగ్ చేశారు, కానీ ఇప్పుడు చూడు వాళ్ళ మ్యారేజ్, వాళ్ళప్పుడు అంత గ్రాండ్గా చేస్తుండకూడదు అంటారు. ఇది చాలా నిజం. మనం ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. వివాహమైన రోజు నుండి మరియు పెళ్లికి ముందు కూడా మనం ఎల్లప్పుడూ భార్యాభర్తల మధ్య, వధువు మరియు వరుడి మధ్య ఉన్న సంబంధాలను దృష్టి పెట్టాలి. మీ నిశ్చార్థం తర్వాత మీ జీవిత భాగస్వామిని మరింత తెలుసుకోండి, పెళ్లి రోజు కోసం ప్రణాళికలు చేయడం కంటే ఎక్కువగా. నేను చాలా ఆతృతగా ఉండేదాన్ని. నేను నీకు చెప్పేదాన్ని, సామ్, అయ్యయ్యో డ్రెస్ ఎంత మ్యాచ్ అవుతుందో తెలియదు, ఫ్లవర్స్ గర్ల్స్ డ్రెస్ సక్రమంగా ఉంటుందా, కొలతలు సరిగా ఉంటుందా. వధువుకు అలా అనిపించడం చాలా సహజం. వధువుకు వారి పెళ్ళి రోజున అందంగా కనిపించడం చాలా ముఖ్యం. అది ఒకరోజు కార్యక్రమం, ఒక రోజు మాత్రమే మేము తెలుపు వస్త్రం ధరిస్తాము, కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇది ఒక కళ, కాబట్టి ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని అనుకుంటాము. నేను కూడా అలానే అనుకున్నాను. నేను చాలా విషయాలు కోరుకున్నాను. నేను ఈ అతిథులు ఉండాలనుకున్నాను, నాకు ఈ వంటలు, ఈ స్నాక్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ కాకుండా మనం ఒకరినొకరు దగ్గర అయ్యాము, మనం ఒకరినొకరు తెలుసుకున్నాము, మన కుటుంబాల గురించి తెలుసుకున్నాము, మన బంధువులను కలిసాము. పెళ్లి రోజు కొరకు ప్రణాళికలు చేసే కంటే మనం వివాహ జీవితం కొరకు ప్రణాళికలు చేశాము. మనం ఏం చేయబోతున్నాం, నాకున్న కలలేంటి, సామ్కున్న కలలేంటి, మనం ఏం సాధించాలి. కాబట్టి మీ పెళ్లి నిశ్చయమైన రోజు నుండి ఆ బంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యమైనది ఏంటంటే మన లైఫ్ని ప్లాన్ చేసుకోవడం. అంతేకాకుండా మన లైఫ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకోవాలి. ఇంకా మన ఫ్యూచర్ గురించి ప్లానింగ్ ఏం చేసుకోకుండా జస్ట్ ఎప్పుడు చూసినా వెడ్డింగ్ గురించే మాట్లాడుతూ ఉంటాం. అది కూడా ఆ ఒక్కరోజు ఈవెంట్ గురించే ప్లాన్ చేస్తాం. వెడ్డింగ్ అంటే అది కేవలం ఒక్కరోజే, సో అది ఎలా ఉండాలో దానికంటే ఎక్కువగా మ్యాగ్నిఫై చేయకండి. ఇంకా అందరం దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. దానికంటే ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ చాలా మంది అది అర్థం చేసుకోవట్లేదు. అందువల్లే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. వెడ్డింగ్ సీజన్ అనేది ఒక డిసీజ్. అన్ని మ్యారేజ్లోనూ వెడ్డింగ్ గురించే మాట్లాడుతున్నారు. అదేంటంటే మ్యారేజ్ అంటే అది మాత్రమే కాదు మై ఫ్రెండ్స్, అది ఓన్లీ ఒక బిగినింగ్, అదొక ఫస్ట్ స్టెప్. ఎస్, అదొక గ్రాండ్ సెలబ్రేషన్, ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు వాళ్ళిద్దరిని కలుపుతున్నారు. దానికంటే డెకరేషన్సే వాళ్ళకి గొప్పగా కనిపించాలి, దాంతోపాటు బ్యూటిఫికేషనే గొప్పగా ఉండాలి. ఇంకా షో ఆఫ్ చేయడంలో గర్వపడుతున్నారు, ఎవరు నా బిడ్డని పెళ్లి చేసుకుంటున్నారు అనే దాని మీద. అదంతా ఒక పార్ట్. బట్ మీరు చెప్పినట్టుగా ఆ బాండ్, ఆ కనెక్షన్ అనేది వాళ్ళిద్దరి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని గురించి ప్రిపేర్ అవ్వాలి ఇండివిజువల్గా. నేను ఒక మ్యారీడ్ పర్సన్గా మారబోతున్నాను,
నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి, నేను చాలా విషయాల మీద కేర్ తీసుకోవాలి, నేను ఇండివిజువల్ లైఫ్ని గడపడానికి చాలా విషయాలు నేర్చుకోవాలి, అది కూడా నా పేరెంట్స్ హెల్ప్ తీసుకోకుండా. సో మనం ఈ విషయాలన్నింటినీ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. మన జీవితానికి మనం రెడీ అవ్వాలి, ఒక పెద్ద అడుగుని వేయాలి. సో ఖచ్చితంగా మనం ఆ వన్ డే షో ఇల్యూషన్లో ఇరుక్కోకూడదు. నాకు జ్ఞాపకం ఉంది, ఈ మధ్య కాలంలో నా స్నేహితురాలు తన స్నేహితురాలు ఉత్తర భారతదేశంలో ఎంతో ఘనంగా చేసుకున్న వివాహం గురించి మాట్లాడింది. కాబట్టి ఆమె స్నేహితులందరూ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు వివాహం ఘనంగా జరిగింది, అన్నీ సక్రమంగా కనిపించింది, ఆమె చాలా సంతోషంగా కనిపించింది. చెప్పాలంటే పెళ్లి రోజు గురించి సంతోషం పడింది. కానీ ఒక్కసారి అన్ని వేడుకలు ముగిశాక ఆమె ముఖంలో చాలా నిరుత్సాహం, చాలా విచారం కనిపించింది అని నా స్నేహితురాలు చెప్పింది. ఆమె పెళ్లికి సిద్ధమైంది, కానీ ఆ తర్వాత ఆ వైవాహిక జీవితంలోనికి వెళ్ళడానికి, తల్లిదండ్రులకు దూరంగా జీవించడానికి, భర్తతో కలిసి జీవించడానికి ఆమె అంగీకరించలేకపోయింది. కాబట్టి అది చూడటం చాలా బాధాకరం. సో మనం వెడ్డింగ్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నాం, కానీ మ్యారేజ్ కోసం ప్రిపేర్ అవడం లేదు. బాధాకరమైనది ఏంటంటే వెడ్డింగ్ చాలా సూపర్గా జరుగుతుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఈనాటికి కూడా ఆ మ్యారేజ్ అన్నీ స్టాప్ అవుతున్నాయి, బ్రోకెన్ అవుతున్నాయి. సో మనం ప్రేయర్ఫుల్గా ప్రిపేర్డ్గా ఉండాలి మన మ్యారేజ్ లైఫ్కి. అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. మనం అనుకున్నాం, ఎస్ మన వెడ్డింగ్ గ్రేట్ అండ్ కూల్గా ఉండాలి, కానీ దేవుడా మీరు ఆ వెడ్డింగ్లో ఖచ్చితంగా ఉండాలి. మేం మా మ్యారేజ్ లైఫ్ని మీ చేతులకే వదిలేస్తున్నాం, మీకు అప్పగిస్తున్నాం, మీరే లీడ్ చేయండి, సంతోషాన్ని మాకే కల్పించండి అని అనట్లేదు. మా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా, మమ్మల్ని కలిపిన వాళ్ళకి, వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మా మ్యారేజ్, మా వెడ్డింగ్ అన్నిటికీ మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీరు మా మ్యారేజ్ని నడిపించండి, మీరే మేము ఎలా జీవించాలనే మార్గం చూపించాలి, దాన్ని మనం దేవుడికి అప్పగించాలి. ఇంకా మన హృదయాన్ని కూడా ఆయనకు అప్పగించాం, మన ఇద్దరం కలిసి ఉండడానికి, అర్థం చేసుకోవడానికి, మనం ఇద్దరం ఏకం అవ్వడానికి. అదే వెడ్డింగ్స్లో జరుగుతుంది. మిగతా పెద్ద విషయాలన్నిటికంటే, మిగతా విషయాలన్నీ ఓన్లీ సెలబ్రేషన్స్, అదంతా కాసేపటికే. బట్ హృదయాలు కలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రేయర్ఫుల్లీ మీరు ఎప్పుడూ కలిసి ఉండండి, మీరు ఎప్పుడూ దేవుడితో కమిట్ అయి ఉండండి. కొలోషియన్స్ 3:2-4 ఏం చెప్తుందంటే, మీ మైండ్ని ఏకాగ్రత చేయండి, పైకి ఆలోచించండి, లోకం మీద కాదు. ఇంకా క్రైస్ట్ మీ జీవితంలోకి ఎంటర్ అయితే తర్వాత మీరు కూడా ఆయనతో పాటు మహిమలో వెల్లడవుతారు. దేవుడి ఆశీర్వాదాలు మీ మ్యారేజ్కి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా మీరు కూడా ఆయన్ని మీ మ్యారేజ్కి తీసుకోవచ్చు. మీ మైండ్ని ఈ లోకంలో ఉన్న వస్తువుల మీద పెట్టకుండా ఉండండి. మీరు పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచిస్తే దేవుడి ఆశీర్వాదం మీ మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఆయన మహిమ మీ మ్యారేజ్ వల్ల వెల్లడవుతుంది. ఆయన ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి చివరిగా చెప్పాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన 3 అంశాలున్నాయి. మొదటిగా, భార్యగా ఉండేందుకు సిద్ధపడాలి, వధుగా కాదు. భర్తగా ఉండేందుకు సిద్ధపడాలి, వరుడుగా కాదు. కాబట్టి మీ వైవాహిక జీవితానికి సిద్ధపడండి. రెండవదిగా, వివాహానికి ముందు ఉన్న బంధం. ముందుగా మీ పెళ్లి జరగడానికి ముందు, మీరు వివాహంలోనికి అడుగు పెట్టే ముందు ప్రాముఖ్యంగా మరింత బాధ్యతగా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. దేవుని సహాయం అడగండి మీకోసము, అలాగే మీ జీవిత భాగస్వామిని తెలుసుకోవడానికి. చివరిగా, ఎవరు పట్టించుకోరు. నేను ఎప్పుడు అలా అనుకుంటాను, ఎందుకంటే ఒకసారి పెళ్లికి హాజరైన వ్యక్తులు మరొక పెళ్లికి వెళ్ళగానే వారు మీ పెళ్లి గురించి మర్చిపోతారు. కాబట్టి ప్రజల గురించి చింతపడకండి, మీ బంధువుల గురించి చింతపడకండి. కేవలం మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంపై మరియు మీ వివాహంపై దృష్టి పెట్టండి. కాబట్టి ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం. జీవిత భాగస్వాములందరి కోసం, వివాహితులయ్యే వారి కోసం, పెళ్లిలోనికి అడుగు పెట్టబోతున్న వారి కోసం, విరిగిపోయిన సంబంధాలు కలిగిన వారు తిరిగి కట్టబడడానికి. ప్రభు అయిన యేసు, మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ప్రభువా, వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్న యువకులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారు చాలా భయంలో ఉండవచ్చు, వారు చాలా ఆందోళనలో ఉండవచ్చు, లేదా వారు కేవలం పెళ్లి రోజు కోసం మాత్రమే సిద్ధపడుతున్నారేమో. ప్రభువా, మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాము. మీ ఆత్మతో వారిని నింపండి తండ్రి. వారి జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమతో వారిని నింపమండి. మరియు ఆ ఒక్కరోజు కోసం వారు ఎదురు చూసేవారు కాకుండా వారి జీవిత భాగస్వామితో కుటుంబంగా మీరు వారి ముందు ఏర్పరిచిన గొప్ప జీవితం కోసం వారు ఎదురు చూచేవారిగా ఉండనివ్వండి.
ప్రభు ఈ రోజు నుండి వారు ఏమి చేయాలో వారికి నేర్పండి. వారు ఆ జీవితంలోకి అడుగుపెట్టే ముందు వారి వైవాహిక జీవితానికి సిద్ధం కావడానికి వారు ఏం చేయాలో అందుకు వారిని సిద్ధపరచండి తండ్రి. వారు తమ జీవిత భాగస్వామితో పాటు సిద్ధపడ్డుగాక. ఈ రోజు నుండి వారు ఏక మనస్సు కలిగి ఉండునుగాక. వారు ఏక మనస్సు కలిగి ఉండనివ్వండి తండ్రి. జరగబోయే ఏర్పాట్లన్నింటిని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. చాలామందికి ఆర్థిక అవసరాలు ఉండవచ్చు, వారికి ఇతర సమస్యలు, ఇతర విషయాలు ఉండవచ్చు తండ్రి. వివాహ రోజున అన్ని సక్రమంగా జరుగులాగానే మేము ప్రార్థిస్తున్నాము. మీ సన్నిధితో ఆ స్థలాన్ని నింపండి తండ్రి. మీ సన్నిధి వారిద్దరిని ఏకంగా జతపరచునుగాక. మరియు ఆ రోజు నుండి వారి కుటుంబానికి శిరస్సుగా ఉండి వారిని నిరంతరం నడిపించండి ప్రభువా. కష్ట సమయాల నుండి వెళ్తున్న జంటలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారెన్నో ఆలోచనలతో ఎన్నెన్నో ఆశలతో వివాహంలోకి అడుగుపెట్టి ఉండవచ్చు, కానీ ప్రభువా వారి వివాహాన్ని మీరు భద్రపరచమని నేను ప్రార్థిస్తున్నాను. తమ వివాహాలను, వారి వివాహాన్ని విభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారందరినీ వారి జీవితం నుండి తొలగించండి తండ్రి. జంటలను మీరు జతపరచండి మరియు వారి కలకాలం సంతోషంగా జీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మన మునుపటి ఎపిసోడ్లలో చూసిన కొన్ని కామెంట్లను ఇప్పుడు చదువుదాము. శామ్యూల్ సుశీల్ ఇలా రాశారు: సోదరుడా మరియు సోదరి, చాలా ధన్యవాదాలు. కుటుంబ సంబంధాలను దైవిక మార్గంలో ఎలా కొనసాగించాలో అని మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. మహేష్ కుమార్, చాలా ధన్యవాదాలు. శిల్ప మరియు సామ్, మీరు నా కుటుంబంలో మార్గదర్శక ఆలోచన. నేను ఎప్పుడు బిజీగా ఉంటాను, కానీ ఇప్పుడు నా కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా నీబం రేనా, మీరు చెప్పారు గాడ్ బ్లెస్ యూ బోత్. నేను ఎలా తెలుసుకోవాలి ఆయనో లేక ఆమె దేవుడు ఇచ్చిన వాళ్ళని? ఎలా ఒక దేవుడిచ్చిన రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేయాలి? ఇకపై రాబోయే ప్రోగ్రామ్స్ లో మేము మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ప్రశ్నలకి థ్యాంక్స్. ఇలాగే మీ ప్రశ్నలు పంపించండి, అప్పుడే మేము దానికి తగ్గ కంటెంట్ ని క్రియేట్ చేయగలం. అండ్ సమేశ్రం, ఈ వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ అని మీరు చెప్పారు. ఇది అన్ని పేర్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ధన్యవాదాలు. మాతో చర్చిస్తూ ఉండండి. మీ కామెంట్లు మరియు ప్రశ్నలు మాకు పంపండి. చివరిగా మీ భాగస్వాములను పట్టుకోండి. మనం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. We will fear God together. We will love and stand with each other and live happily forever.